శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా మనం వాస్తుకు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా నేర్చుకోవడం జరుగుతుంది. మనం వాస్తులో పద విన్యాసం అనే అంశంలో ఒక్కొక్క పదం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈశాన్యం నుంచి నైరుతి వరకు గత ఎపిసోడ్లలో తెలుసుకున్నాం. ఇప్పుడు పడమర నైరుతిలో ఉన్న దౌవారిక అనే పదం గురించి మనం నేర్చుకుంటున్నాం. దౌవారిక అనే పదం నైరుతి నుండి రెండో పదం, పడమర నైరుతి నుండి రెండో పదం. అయితే శ్రీ సంజీవన వాస్తు యూట్యూబ్ ఛానల్ని అందరూ చూడండి. ఈ ఛానల్ చూడడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మీ సమస్యల్ని మీకు మీరుగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మీకు మీ మిత్రులకు ఎవరికి వాస్తు సమస్యలు ఉన్నా మన ఛానల్ చూడడం ద్వారా వాస్తు పరిజ్ఞానం పెరుగుతుంది. మీ సమస్యల్ని మీకు మీరుగా పరిష్కారం చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక సబ్జెక్ట్లోకి వచ్చినట్టయితే, దౌవారిక పడమరలో నైరుతి నుండి రెండో పదం. మరి దౌవారిక అనే పదానికి అర్థం ఏంటిది అంటే, ఇదొక డోర్ కీపర్, అంటే ద్వారపాలకుడు లేదా కేర్ టేకర్. అంటే ఇప్పుడు మన ద్వారానికి తలుపులు ఎట్లుంటాయో మన ఇంటికి కూడా ఈ దౌవారిక అనే పదం అట్లాంటిది అనమాట. కేర్ టేకర్ అనమాట, రక్షకుడు. అంటే ఏదైతే స్థలం మొత్తం ఉంటుందో ఆ స్థలంలో ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటిని సంరక్షించే దేవత అనమాట. ఈ దౌవారిక గుణగణాలు ఎట్లుంటాయి ఈ జోన్వి అంటే, మంచి నిర్ణయాలని అర్థం చేసుకుంటుంది. ఈ రూల్స్ కానీ, డ్యూటీస్ అంటే బాధ్యతలు కానీ, లాభ నష్టాలు, వీటిని ఎలా పాటించాలో ఈ పదంకు బాగా తెలుసు. అంటే ఈ దేవతకి, దౌవారిక అనే దేవతకి బాగా తెలుసు అన్నమాట. ఏది సరైందో ఏది సరికాదో ఈ దౌవారిక అనే దేవత బాగా గుర్తించగలుగుతాడు. నెగిటివ్ని అస్సలు సహించడం అన్నమాట. ఆ ఆలోచన కూడా రానివాడు. మరి ఏదన్నా నెగిటివ్ ఉంది, ఏదన్నా తప్పు ఉందంటే మాత్రం ఈ దేవతకి సంబంధం లేదు. ఏదైనా తప్పున్నా ఈ దేవతకి సంబంధం ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ జోన్ పర్ఫెక్ట్గా ఉంటుందో, అంటే ఈ పదంలో ఎప్పుడైతే మంచి పాజిటివ్ ఉంటుందో, వాస్తు దోషాలు లేకుండా ఉంటుందో, ఆ ఇంటి వారు ఏం చేస్తారు అంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు పిచ్చి వృధా పనులు ఎప్పుడు చేయరు. వీరికి టైం అంటే ఏంది, మనీ అంటే ఏంది అనేది చాలా బాగా తెలుసు వీళ్ళకి. అంటే ఈ పదం కనుక పాజిటివ్గా ఉంటే ఈ ఇంట్లో ఉండేవాళ్ళు టైంకి, మనీకి చాలా విలువ ఇస్తారు. అండ్ మంచి జీనియస్ అన్నమాట, తెలివైన వారు. వీళ్ళు ఏ పని చేసినా కూడా సరైన షెడ్యూల్ పాటిస్తారు, నియమాలు పాటిస్తూ ఉంటారు, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ప్రతి విషయం తను బాధ్యతగా ఉండి అందరినీ కూడా బాధ్యతగా ఉండేటట్టు చేస్తారు. మరి ఈ జోన్ కనుక పర్ఫెక్ట్గా లేకపోతే, దోషాలు కనుక ఉంటే, వ్యర్థమైన వస్తువులు కానీ కచరా సామాన్లు కానీ ఇక్కడ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు వ్యర్థమైన విషయాలు, వ్యర్థమైన మాటలతో టైంపాస్ చేస్తూ ఉంటారు, వృధా అయిన వస్తువులతో గడుపుతూ ఉంటారు. ఈ ఇంట్లో వాళ్ళు తన టైంని, తన ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. మరి శాస్త్ర ప్రకారం ఈ స్థలం విధి, స్థితి, వివేకంతో పోలుస్తారన్నమాట. చదువులకు కూడా ఈ పదం చాలా మంచిది. కాబట్టి ఇక్కడ చదువులకు సంబంధించిన వస్తువులు అండ్ చదవడానికి, ప్రాక్టీస్కి చాలా బాగుంటుంది ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.